అందరికీ నమస్కారం. ఇది మన సంస్కారం. అందరికీ ప్రణతి. ఇదే మన సంస్కృతి. మనం సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. కన్నీళ్లు, బాధలు, కష్టాలు ఇవి అందరి జీవితంలో ఉంటాయి. వీటిని మనకి దూరం చేస్తూ ఆనందాన్ని దగ్గర చేసేదే కుటుంబం. అలాంటి కుటుంబాల కలయికే మనలో మనతో పాటు సెలబ్రేషన్స్ చేసుకోవడానికి 2 కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. మరి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ పాకాల నుంచి నాదెళ్ల వారి కుటుంబం. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. నేను చిచ్చుబుడ్డి లాంటి వాణ్ణి రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ. పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, పండగ చేసుకో బాబయ్యో, వెచ్చని వయసుని వెంటుక చేసుకో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే, కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే. ఫైనండి. హౌ ఆర్ యు అండి? ఇది మన నాదెళ్ల వారి కుటుంబం. పరిచయం చేయండి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పాకాల వారి నాదెండ్ల వారి ఫ్యామిలీ. నానమ్మ, తాత వెరీ గుడ్. వీరు లేదే మేము లేదు. ఎస్. బాబాయ్, నమస్కారం. పిన్నమ్మ, నమస్కారం. మేనత్త, మామ, మామ, మేనత్త, 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 అమ్మగారు, అత్తగారు కూతురు, వాళ్ళ ఇంటాయన, మా చెల్లెలు, బావ, మరదలు, తమ్ముడు, మరదలు, తమ్ముడు, బ్రదర్, చెల్లెలు, మా ఆవిడ, ఓకే. బ్రదరు, మరదలు, చెల్లెలు, మా పిన్నమ్మ, నమస్కారం. అన్న, నమస్తే. వదిన, అన్న కూతురు, హలో అమ్మా. మా చెల్లెలు, నమస్తే. మరదలు, తమ్ముడు, 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 బామర్ది, బావ, కొడుకు, ఈ పాప కూతురు, వెరీ ఈ గుడ్. సిస్టరు, బావ, మరదలు, బ్రదర్, వీళ్ళు చిన్న పిల్లకాయలు. పిల్లకాయలు. ఓ, ఆ పిల్లకాయలు అంటేనే మన చిత్తూరు. సో మనం చూస్తున్నారా? ఎస్. మన కోసం ఇంకో కుటుంబం ఎదురు చూస్తోంది. వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చారు. మరి పిలిచేద్దామా? పిలవండి. ఎస్. సో లెట్స్ వెల్కమ్ హైదరాబాద్ నుంచి మాణిక్యం వారి కుటుంబం. బిట్ట నడుమేమో సిట్టి సీకుల బుట్ట, బిందె పెదవేమో పూత రేకుల తట్ట. అట్ట నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్ను పిడిగిట పట్ట. మూలం ఆ జనరేషన్ అక్కడ ఉన్నారు. సో చిన్న జనరేషన్ ఇక్కడ ఉన్నారు. ఈవిడే మీ ఇంట్లో లాస్టా? ఒకసారి పరిచయం చేశాను. నా పేరు జ్యోతి. మా వంశానికి మూలమైన నానమ్మ, తాతయ్య గారు, పెద్దనాన్న గారు, మామయ్య గారు, చిన్న మామయ్య గారు, పెద్దమ్మ గారు, పెద్దనాన్న గారు, వదిన, అన్నయ్య, అక్క, బావ, అత్తమ్మ, చిన్నత్తమ్మ, పెద్ద ఆడపడుచు, అన్నయ్య, డాడీ, మమ్మీ, పెద్దమ్మ, అక్క, బావ. కదా అన్ని అక్క అమ్మ బాగుంది. డాడీ మమ్మీ ఎందుకు మధ్యలో?
అన్నయ్య, వదిన, మా స్వీట్ శ్రీవారు, ఆహా. మా అన్నయ్య, మా మరదలు, ఇద్దరు మరదళ్ళు, వెరీ గుడ్. ఇంకో మరదలు, అమ్మో, మా మరిది గారు, నమస్తే, తమ్ముడు, నమస్తే, ఇంకొక తమ్ముడు, నమస్తే. బిడ్డ, అల్లుడు, ఓ, అన్నయ్య, వదిన, నమస్తే. అన్నయ్య, వదిన, కోడలు, కొడుకు, మనవళ్ళు, మనవరాళ్ళు, పిల్లకాయలు, పిల్లకాయలు, మా ఆడపడుచు. ఆడపడుచు గారు. ఆహా, అది స్పెషాలిటీ అక్కడ ఉంది. గుడ్. సో ఏం చేస్తుంటారు? నేను శారీస్ బిజినెస్ అండి. వెరీ గుడ్. సో మనం చూస్తున్నారా? చాలా. ఓకే, మీరు శారీస్ బిజినెస్ అని చుడిదార్ వేసుకొచ్చినట్టున్నారు. అవునండి. శారీస్ బిజినెస్ అంటే శారీస్ కామన్ కదా. అదే, మీరు అందరినీ కట్టిస్తారు. ఆ, కాబట్టి. ఓకే, గుడ్. ఓకే, సో రెడీయా? మీరు రెడీయా? మనం సో మీ కుటుంబంలో నుంచి నలుగురు ఇక్కడికి రావాలి, అలాగే మీ కుటుంబంలో నుంచి నలుగురు ఇక్కడికి రావాలి. ఆ నలుగురు వచ్చేయండి, మీ నలుగురు వచ్చేయండి. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 1. మూడు ముళ్ళు. సో ఈ ఫస్ట్ రౌండ్ లో నాదెళ్ల వారి కుటుంబం నుంచి ఒక్కరు రావాలి. ఎవరు వస్తున్నారు? మాధురి గారు, వచ్చేయండి. ఇటు నుంచి మాధవి గారు. టోటల్ గా ఈ రౌండ్ లో మీరు 30,000 గెలుచుకోవచ్చు, మీరు 30,000 గెలుచుకోవచ్చు. మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను, మిమ్మల్ని 5 ప్రశ్నలు అడుగుతాను. క్వశ్చన్ అర్థం చేసుకుని టకా 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 అని చెప్పేసి టకా అని కొట్టేస్తే నేను టకా అని ఇచ్చేస్తాను. ఓకే, గుడ్. మీ మొదటి ప్రశ్న నాదెళ్ల వారికి. ఆలుగడ్డతో ఎన్ని రకాల వంటకాలు చేస్తారు? చిప్స్, కర్రీ అండ్ బజ్జీ. చిప్స్, కర్రీ అండ్ బజ్జీ. చిప్స్, కర్రీ, బజ్జీ. కర్రీ, బజ్జీ. బజ్జీ. కానీ ఫాస్ట్ గా చెప్తారనుకున్నాను, కొంచెం స్లో అయ్యారు. బట్ స్టిల్ 3,000. అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. మీ మొదటి ప్రశ్న. రణం అనే పదంతో పూర్తయ్యే పదాలు ఏవి? మరణం, శరణం, ఆభరణం. మరణం, శరణం, శరణం, ఆభరణం. ఆభరణం మర్చిపోరే. ఇంకా మేము లేని చూసుకుంటాం. 4,000. ఒప్పు సింపుల్ సే ఇది జస్ట్ సింపుల్ సే. మీ రెండో ప్రశ్న. చంద్ర పదంతో మొదలయ్యే మగవారి పేర్లు చెప్పండి. చంద్రన్న, చంద్రయ్య, చంద్రబాబు. చంద్రన్న, చంద్రయ్య, చంద్రబాబు. అక్కడే ఉండిపోయారు మొత్తం. చంద్రబాబు, చంద్రయ్య, చంద్రన్న అన్ని చంద్రబాబునే పిలుస్తారు అనుకుంటారా? అందుకే అది ముఖ్యంగా మన చిత్తూరు కదా. చంద్రన్న, చంద్రయ్య, చంద్రబాబు. 5,000. సో 8,000 నాదెళ్ల వారి కుటుంబం. సో మాణిక్యం వారు రెడీ? రెడీ. ఎస్. మొబైల్ ఆ డైలింగ్ కీప్యాడ్ లో 3వ నెంబర్ కింద కనిపించే ఇంగ్లీష్ లెటర్స్ ఏవి? మనం మొబైల్ డైలింగ్ ప్యాడ్ ఉంది కదా, అందులో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కింద మీరు లెటర్స్ కింద ఆల్ఫాబెట్స్ ఉంటాయి. మీరు అర్థం చేసుకున్నట్టు అయిపోయింది అక్కడ. సో యాక్చువల్గా 1 కింద ఏముండదు, 2 కింద ఏబిసి. మేము అడిగింది ఏంటి ఇప్పుడు? 3వ నెంబర్ కింద డిఈఎఫ్. సో నెక్స్ట్ టైం చూసుకోండి మొబైల్ వాడుతున్నప్పుడు. ఓకే, నో ప్రాబ్లం. మీ 3వ ప్రశ్న. మొబైల్లో నెట్వర్క్ సిగ్నల్ పక్కన కనిపించేవి ఏమిటి? వైఫై, ఛార్జింగ్ అండ్ టైం. వైఫై, ఛార్జింగ్ పర్సెంటేజ్ అండ్ టైం. ఛార్జింగ్ పర్సెంటేజ్, టైం. టైం, బ్యాటరీ, టైము, వైఫై. 3,000. కమాన్, మీరు ఈసారి చెప్పేయాలి. ఈజీ. మీ 3వ ప్రశ్న. ముందుకు రండి, హ్యాపీగా రిలాక్స్డ్ గా ఉండండి. 1000 అనే ఈ ఇంగ్లీష్ వర్డ్ లో దాగున్న ఇంగ్లీష్ పదాలు ఏమిటి? అండ్, శాండ్.
అండ్ శాండ్. బజర్ కొట్టాలి కదా. సో యుఎస్, అస్, లైక్ యూ సెడ్, అండ్ శాండ్ అండ్ శాండ్. 3 చెప్పారు. 3 చెప్పాను. 2000. గుడ్. ఓకే, నో టెన్షన్. ఇంకా 2 ఉన్నాయి. సో ఇప్పుడు మాణిక్యం వారి కుటుంబం 6000, నాదెళ్ల వారి కుటుంబం 11,000. ఇంకా అక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కమాన్. అరవిందు. ఈ పదంలో దాగున్న పదాలు ఏమిటి? హాఫ్, అరవిందు. అర, బిందు, ఆహా. ఆహా. అర, విందు, రవి, ఈవెన్ అందు, అవి, ఇన్ని పదాలు ఉన్నాయి అరవిందులో. ఓకే, నో ప్రాబ్లం. 2 బాగా చెప్పారు, చెప్పేస్తాను అనుకున్నాను. రవి ఈజీ కదా. ఓకే, మీకు ఈజీయే. ఇప్పుడు చిన్న ఛాన్స్ ఉంది దగ్గరికి రావడానికి. ఆవిడ మిస్ అయ్యారు కాబట్టి. మీ 4వ ప్రశ్న, కరెంటు బోర్డులో ఛార్జింగ్ కోసం పెట్టేవి ఏమిటి? ఫోన్స్, ఛార్జింగ్ లైట్స్, ఛార్జింగ్ ఫ్యాన్స్. ఫోన్, ఛార్జింగ్ లైట్స్, ఛార్జింగ్ ఫ్యాన్స్, మస్కిటో బ్యాట్. అవన్నీ ఇప్పుడు అయిపోయింది, టైం కూడా అయిపోయింది. కొట్టారు మీరు చెప్పిన ఆన్సర్లే. సో ఫోను, తర్వాత ఛార్జింగ్ లైట్స్, ఛార్జింగ్ లైట్, ఛార్జింగ్ ఫ్యాన్స్, ఛార్జింగ్ ఫ్యాన్స్, మస్కిటో బ్యాట్. అంటే ఈవిడే చిన్నపిల్ల అనుకుంటా కదా ఫ్యామిలీలో. ఆవిడ చాలా అమాయకంగా ఫేస్ పెట్టారు ఇప్పుడు. ఎస్ సార్, షీ ఇస్ 4th. అవునా? ఎస్ సార్. 4000. జనక 4000తో దగ్గరికి వచ్చారు మాణిక్య వారి కుటుంబం. 10,000. ఓకే, ఇది చాలా టఫ్ గా ఉంది క్వశ్చన్. నేను ఎంత ఫాస్ట్ గా అడుగుతాను, మీరు అంత ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాలి. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో చివరి 3 అక్షరాలు ఏవి? XYZ. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ లో చివరి 3 అక్షరాలు ఏవి? XYZ. 12, 13, 14 ఏమవి నంబర్స్? ఏబిసిలో. 5,000. ఇది ఒక ప్రశ్న. దీనికి ఆవిడేమో XYZ అని చెప్పడం, దానికి వీళ్ళేమో రెచ్చిపోయి డాన్స్ చేయడం, దానికి సాయి కుమార్ గారు మెచ్చుకుని 5,000 ఇవ్వడం. ఇంత ఈజీగా ఉన్నా కూడా తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పొజిషన్లో కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు ఇలా అడుగుతారా, ఎందుకు అడుగుతారు, అది అయ్యి ఉండదు ఆన్సర్ అనే ఫీలింగ్లో. కానీ ఇక్కడ స్పాంటేనిటీగా చాలా ఫాస్ట్గా అర్థం చేసుకుని ఫాస్ట్గా జవాబు చెప్పడం, ప్లస్ ఆ గివెన్ టైంలో చెప్పడం. గుడ్. 5,000. సో చివరి ప్రశ్న అయ్యేటప్పటికి నాదెళ్ల వారి కుటుంబం 16,000. ఇది చాలా ఈజీ, ఫాస్ట్గా చెప్పేయండి. ఇంట్లో అలమారాల్లో పెట్టుకునేవి ఏమిటి? బొమ్మలు, బట్టలు, బుక్స్. ఎందుకంత స్లో అయిపోయారు? మళ్ళీ ఫాస్ట్గా చెప్పండి. బొమ్మలు, బట్టలు, బుక్స్, హ్యాండ్ బ్యాగ్స్, చైన్స్. 4,000. రెచ్చిపోదాం బ్రదర్, భార్యలేక మస్తుకుంది వెదర్. రెచ్చిపోదాం బ్రదర్, లైఫ్ మళ్ళీ బ్యాచులర్. సో 4,000 మీ డబ్బులు మీరు తీసుకోండి. వెల్ డన్, వెల్ ప్లేడ్. సో మాణిక్యం వారి కుటుంబం 14,000. నాదెళ్ల వారి కుటుంబం మీరే ముందున్నారు, 16,000. వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ప్లీజ్. సో ఫస్ట్ రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్ళింది, బాగానే గెలుచుకున్నారు ఇద్దరు కలిపి. సో 2వ రౌండ్ దంపతులు మాత్రం ఆడాల్సిన రౌండ్. సో మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మీరే ఆడతారు. ఓకే, సెకండ్ రౌండ్ వెరీ ఇంట్రెస్టింగ్ రౌండ్, ఒక యాక్టివిటీ రౌండ్. సో మంచి అమౌంట్ గెలుచుకోవచ్చు. లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 2. ఏమండోయ్ ఆడండోయ్. ఓం సర్వాణి ఓం రుద్రాణి ఓం ఆర్యాణి వందనం ఓం కళ్యాణి ఓం బ్రహ్మాణి ఓం
ఈరోజు శ్రావణ మంగళవారం కాబట్టి ముఖ్యంగా మీకు వాళ్ళు చేసే పూజలు మనకే. పెద్దలు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ పూజా ఫలాలే ఈరోజు మనమంతా కూడా అనుభవిస్తున్నాం. సో అలాగే మీ ఫ్యామిలీలో కూడా. సో ఆ పూర్వీకులను తలుచుకుని అలాగే అమ్మవారి ఆశీస్సులు. కొత్తగా పెళ్ళైంది ఎన్ని రోజులు అయింది? 18 days. ఆ? 18 days. అమ్మో, ఆ పూజ చేస్తూనే ఉండిపోతారు ఆయన కోసం. పూజ చేస్తూ డబ్బులు కూడా గెలుచుకోవాలి. సో మీరు అంత మీకు సేమ్ డేస్ 18 డేసా? ఆహా, ఇద్దరండి ఇద్దరండి. మంచి సాంగ్ వేసుకో ఇద్దరికి. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే. భలే కుదిరిందే ఇద్దరికి. ఇద్దరు 18 రోజులేట. మీది అరేంజ్డ్ మ్యారేజా? మీ అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీ పెళ్ళికి మీ రిసెప్షన్కి మీ బంధువులు వచ్చి ఉంటారు, మీ పెళ్ళికి మీ రిసెప్షన్కి మీ బంధువులు మీ స్నేహితులు అందరూ వచ్చి ఉంటారు. కానీ ఈరోజు శ్రావణ మంగళవారం, కొత్త అయిన పెళ్లి జంట, ఈరోజు ప్రపంచం అంతా మిమ్మల్ని చూస్తున్నారు. రండి ఘాట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఏంటంటే శ్రావణ మంగళవారం ఆ మహాలక్ష్మికి నైవేద్యం ఇప్పుడు మీరు పెట్టబోతున్నారు. సో చాలా మంచిది. పెళ్ళైన 18 రోజులకే మీకు అవకాశం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చాలా పిండి వంటలు ఉన్నాయి. రండి, ఒకరు ఇందులోకి రండి, ఒకరు అందులో. ఓకే, సో నేను చెప్తూ ఉంటాను. ఒకటి ఇక్కడి నుంచి తీసుకుని మీరు ఇక్కడి నుంచి, ఇప్పుడు నేను ఒకవేళ పొంగల్ అన్నాను అనుకోండి, మీరు అక్కడి నుంచి వచ్చి పొంగల్ తీసుకుని దీన్ని దాటుకుంటూ దాటుకుంటూ అక్కడికి వెళ్ళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టుకుని ఇక్కడికొచ్చి మీ శ్రీవారిని సో హైఫై ఇచ్చి ఆ తర్వాత మీరు మీ స్థానానికి వెళ్తే ఆయనకి చెప్తాను, ఆయన ఒక నైవేద్యాన్ని తీసుకుని ఆయన అక్కడికి వెళ్తారు. సేమ్ ప్రాసెస్. అక్కడికి వెళ్ళి అమ్మవారికి నైవేద్యం పెట్టి నమస్కారం పెట్టి మళ్ళీ వచ్చి మళ్ళీ మీరు అలాగే ఈ 10 ఐటమ్స్ అమ్మవారికి నైవేద్యం వెళ్ళాలి. ఓకే, రెడీయా? యువర్ టైం స్టార్ట్స్ నౌ. లడ్డూలు. పులుసన్నం, పొంగల్, అరటిపళ్ళు, దానిమ్మ, పాయసం. జాగ్రత్త జాగ్రత్త. గారెలు, జంతికలు, ఆరెంజ్, బొబ్బట్లో. కమాన్ 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 కమాన్. ఆహా, కరెక్ట్గా పెట్టా నైవేద్యాలన్నీ. బ్రదర్ అక్షంతలు తీసుకో. ఇప్పుడు ఫైనల్గా మీరు ఆయన ఆశీర్వాదం తీసుకోండి.
సో అమ్మవారి ఆశీర్వాదంతో పాటు 10,000. రండి ఇద్దరు రండి. బ్రదర్ నీకేంటి ఇష్టం చెప్పు. తీసుకో. మీకేంటి ఇష్టం? పొంగల్ తీసుకోండి. మజ్జిగ రండి ఇద్దరు. పొంగల్ పెట్టండి ఆయన నోట్. $10,000 గెలుచుకున్న తర్వాత ఇప్పుడు నాదెళ్ల వారి కుటుంబం 26,000. వచ్చేయండి ఇద్దరు. రెడీయా? టైం స్టార్ట్స్ నౌ. లడ్డు. బూర్లు. గులాబీ. సేమియా పాయసం. బూందీ. అరటిపళ్ళు. గవ్వలు. పులిహోర. యాపిల్. కింద పడకూడదు. అక్షంతలేండి అమ్మవారికి. రండి. మీకు ఇష్టమైంది ఏంటి? లడ్డు. లడ్డువా? తీసుకోండి. మీకు కవలా? తీసుకోండి. తినిపించు నాన్న. అమ్మవారి ఆశీర్వాదంతో పాటు మళ్ళీ మీరు కూడా 10,000. శ్రావణ మంగళవారం అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ థర్డ్ రౌండ్కి వచ్చేటప్పటికి నాదెళ్ల వారి కుటుంబం ఒక 2,000తో ముందున్నారు. 26,000. సో మాణిక్యం వారి కుటుంబం కూడా పక్కనే ఉన్నారు. 24,000. సో మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి మీతో మొదలెడతాం. సో లెట్స్ స్టార్ట్ ప్లేయింగ్ రౌండ్ నెంబర్ 3. సూపర్ 5. బ్రదర్ వచ్చేయండి. ఇప్పుడు మీతో పాటు మీ లక్కీ హ్యాండ్ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ రౌండ్ లో. ఎవరు మీ లక్కీ హ్యాండ్? అక్కగారా? రండి. ఒక ప్రశ్నకి మీరు కరెక్ట్ గా సమాధానం చెప్పేస్తే 20,000. సో 3 ప్రశ్నలు అడుగుతాం ఈ రౌండ్ లో, అంటే 60,000 గెలుచుకోవచ్చు. క్లియర్? ఓకే, గుడ్. సో మీరు ఇక్కడికి వచ్చేయండి. మీరు చెప్పే సమాధానాలు ఆవిడ చేతుల్లో ఉన్నాయి. సో మీరు గట్టిగా తిప్పేయండి.
లక్కీ హ్యాండే. ఓకే, మీ మొదటి ప్రశ్న. గ్లౌజెస్ వేసుకోకుండా ఆడే ఆటలు ఏవి? గ్లౌజెస్ వేసుకోకుండా. కమాన్ రెండు. క్యారమ్, ఆ, చెస్. ఆ, ఆ, క్యారమ్, చెస్. ఇంకా అంత కాన్ఫిడెంటా? ఎస్. ఒకవేళ మిస్ అయి ఉంటే, ఒకవేళ మూడై ఉంటే, ఆవిడ మూడులో ఆపింది అనుకోండి, చెప్పండి. మూడోది ఏంటి? వాలీబాల్, కబడ్డీ, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఖోఖో, రన్నింగ్, రన్నింగ్, షటిల్. రెండు చాలని రెండు ఫిక్స్ అయ్యారు. రైట్ ఆన్సర్. ఇప్పుడు మీ 20,000 గెలుచుకున్నారు. మీ రెండో ప్రశ్న కోసం గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఓకే, మీ రెండో ప్రశ్న 40,000 గెలుచుకునే అవకాశం ఉన్న ప్రశ్న. కు అక్షరంతో మొదలయ్యే తెలుగు సినిమా పేర్లు చెప్పండి. గుండమ్మ కథ, గుడిగంటలు, గుండా. గు గు గు. కమాన్. ఆ, గుండమ్మ కథ రైటు, గుడి గంటలు రైటు, గుడిగంటలు. గులేబా ఒకాలి కథ, సుందరి, గుడుంబా శంకర్, గుడుం, గురు, గుండె జారి గల్లంత, గల్లెంతైంది. గులాబీ. ఇంకొక్కటి చెప్పాల్సింది, మిస్ అయిపోయారు. ఓకే, చివరి ప్రశ్న గట్టిగా తిప్పేయండి. ఇందాక రెండు వచ్చుంటే వర్కౌట్ అయ్యేది. Workout. రెండు చెప్పేశారు కదా, సో ఆవిడ మళ్ళీ రెండులోనే పెట్టారు. 5కు వెళ్ళి 2కు వచ్చింది. సో మంచి లక్కీ హ్యాండే సిస్టర్ ఇక్కడ. సో మీ చివరి ప్రశ్న 40,000 గెలుచుకోవచ్చు. అప్పుడు బ్రదర్కి టెన్షన్ స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే మినిమం 2 చెప్పాలి, లేదు అంటే 3 చెప్తే 60,000. ఓకే, చివరి ప్రశ్న. కార్లో రీఫిల్ చేసుకునేవి ఏమిటి? పెట్రోల్, డీజిల్. కార్లో రీఫిల్ చెప్పండి, ఇంకేమన్నా? పెట్రోల్, డీజిల్, ఆ. ఎయిర్, ఆ. నైట్రోజన్. పెట్రోలు, డీజిల్, ఈవెన్ నైట్రోజన్, ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్. బ్యాటరీ కూడా రీఫిల్. రైట్ ఆన్సర్. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. ఇప్పుడు ఏంటంటే సూపర్ మచ్చి ఎప్పుడంటే వాళ్ళు వాళ్ళు చెప్పిన తర్వాత సూపర్ మచ్చి, అంతవరకు కొంచెం వెయిట్ చేయండి. వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సార్. సో లక్కీ హ్యాండ్తో మీ సిస్టర్కి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్ యూ. ఆవిడ 2 సార్లు 2లో పెట్టారు, 5కి వెళ్ళి 2కు వచ్చింది. సో ఇప్పుడు మీ చేతిలో ఉంది. వచ్చేయండి బ్రదర్. మీ లక్కీ హ్యాండ్ ఎవరు? మా సిస్టర్ ఇక్కడ సిస్టరే. ఇక్కడ సిస్టర్ రండి. గట్టిగా తిప్పేయండి. నేను అడిగే ప్రశ్నకి 4 సమాధానాలు చెప్పాలి. 10 సెకండ్సే టైం. ఓకే, గట్టిగా sir. చెప్పాలి. రెడీ. మీ మొదటి ప్రశ్న. చెట్ల ద్వారా లభించేవి ఏమిటి? పండ్లు, కాయలు, ఆ, అరటిగెల్లలు, గెల్లలు, చెట్ల ద్వారా లభించేవి. విత్తనాలు, ఆకులు, పళ్ళు, పళ్ళు, కూరగాయలు, విత్తనాలు, ఆక్సిజన్, గాలి, yes, గాలి. కలప. రాంగ్ ఆన్సర్, సారీ. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ గట్టిగా తిప్పేయండి. ఇంకా 2 ఛాన్స్లు ఉన్నాయి మీకు. రెడీ. వెరీ గుడ్. ఓకే, గుడ్. సో ఇప్పుడు కరెక్ట్ గా వినండి. Yes. ఇది చెప్పేస్తే రేస్ లో ఉంటాం, లేదు మీరు సూపర్ మచ్చి. ఓకే,
3 సమాధానాలు చెప్పేస్తే చాలు. ఇప్పుడు కరెక్ట్గా వినండి. రెండో ప్రశ్న గట్టిగా చెప్పండి. రెడీ. జూనియర్ ఎన్టీఆర్ సరసన నటించిన హీరోయిన్స్ ఎవరు? ఈజీ. సమంత, ఆ. రకుల్ప్రీత్ సింగ్, ఆ. కాజల్. కాజల్, లయ, లయ మమతా మోహన్ దాస్. మమతా మోహన్ దాస్. ఎందులో అది? యమదొంగ. ఆ? యమదొంగ. 3 కావాలి మనకి. ఎస్ సార్. సమంత, సమంత, కాజల్, సమంత ఏ సినిమా? రకుల్ప్రీత్ సింగ్. రామయ్య వస్తారు. రామయ్య వస్తావయ్యా. రకుల్ రకుల్ గుర్తురాట్లేదు బట్ నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. ఎస్. Awesome. బట్ ఐఎమ్ షూర్ అబౌట్ మమతా మోహన్ దాస్. యమదొంగ. షేక్ షకల షేక్ షకల షేకులన్నీ నాకు దక్కాల. టు రిలీవ్ మై సెల్ఫ్. ఇప్పుడు రిలీఫ్ కి ఏం చేస్తారు? డాన్స్. డాన్స్. డైలాగ్. డైలాగ్ చెప్తారా? ఎస్. ఏ డైలాగు? ఎస్ సార్. వన్ డైలాగ్ చెప్పండి. ఎస్. ఆ దుర్యోధనుడే లేకపోతే ఈ రోజు ఈ కర్ణుడు నీ ముందు ఎలా నిలిచేవాడమ్మా? ఈ సాయి కుమార్ గారే లేకపోతే మనందరం ఈ మనం షో ఎలా చూసేవాళ్ళమ్మా? ఇప్పుడు మీరు రాంగ్ చెప్పినా ఇప్పుడు నేను రైట్ చెప్పాల్సిన పరిస్థితిలో పెట్టారు. సో మీకు ఎవరెవరు ఇష్టం? రకుల్ ఇష్టం. ఎస్ సార్. ఆవిడ ఉంది సార్, ఇక్కడే ఉంది సార్. ఆవిడ ఆవిడే? బయటికి వెళ్ళాక చెప్తాను సార్. చూడండి, మీరు బయటకు వెళ్ళిన తర్వాత చెప్తారు ఎవరెవరు ఇష్టం. మీరు ఆల్రెడీ స్వీట్ శ్రీవారు అన్నారు. మీరు ఆయనకేమో రకుల్ ఇష్టం అంటే అంటున్నారు. సమంత ఇష్టం. ఎక్స్ప్రెషన్ మారింది కానీ ఇష్టమే. రైట్ ఆన్సర్. గుడ్. సో ఇప్పుడు మన రేస్ లో ఉన్నాం. Yes, sir. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చెప్పేస్తే టై అవుతుంది. మిస్ అయితే వాళ్ళు గెలుస్తారు. సో మీరు గట్టిగా తిప్పేయండి. ఓ, సో 4 సమాధానాలు చెప్పాలి. చెప్పేస్తే 40,000, వాళ్ళు 40,000. తర్వాత మళ్ళీ లక్కీ హ్యాండే. ఇద్దరు సిస్టర్స్ పోటీ పడతారు. ఓకే, మీ చివరి ప్రశ్న. రౌండ్స్ పద్ధతిలో ఆడే ఆటలు ఏవి? టెన్నిస్, గుడ్ బ్యాడ్మింటన్, గుడ్. ఖోఖో. కమన్ ఇంకా 4 కావాలి. రౌండ్స్. సో కబడ్డీ రౌండ్స్ పద్ధతిలో ఆడతారు. బాక్సింగ్ Yes. Boxing ఫస్ట్ much రౌండ్, better. సెకండ్ Yeah, రౌండ్, yeah. Yes. అలాగే ఈవెన్ కరాటే, Yeah, there is some tension. Yeah. Yes. చెస్, షటిల్. చెస్ మీరు షటిల్ చెప్పినట్టు. Settle చెప్పారు. షటిల్ చెప్పారు, టెన్నిస్ చెప్పారు. Tennis టెన్నిస్ కూడా ఫస్ట్ Yes. రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్. Yes. ఆ 4th రౌండ్ అయిన తర్వాత Yeah. క్వార్టర్స్, Ah, సెమీస్, tennis. ఫైనల్స్. ఆహా, నో ప్రాబ్లం. Okay, sir. We enjoy ఎందుకంటే the మీరు show. ఫుల్ ఎనర్జీలో ఉన్నారు. నేను ఫస్ట్ నుంచి చూస్తున్నాను మీ ఫేస్ లో ఆ ఎనర్జీ అలాగే ఉంది. మీరు చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. Yes, sir. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్ Yes. యూ. Thank you. Thank you. Thank you, very Andy. much. బ్రదర్ రండి. సూపర్ 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 మచ్చి సూపర్ మచ్చి. సో ఫైనల్ గా మీరే లక్కీ హ్యాండ్. 2 సార్లు 2లో 40,000. సో టై చేసే అవకాశం వచ్చింది మాణిక్యం ఫ్యామిలీకి. మళ్ళీ లక్కీ వీలే డిసైడ్ చేస్తున్నాం అనుకున్నాం కానీ లాస్ట్లో కొంచెం టెన్షన్ అయ్యి మధ్యలో నా డైలాగ్ డిస్టర్బ్ చేసినట్టుంది. No problem, sir. నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకా లాస్ట్ రౌండ్ వెరీ ఇంపార్టెంట్ రౌండ్. Yes. ఆ రౌండ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళే ఎపిసోడ్ గెలిచినట్టు. అట్ ద సేమ్ టైం ఒక బంపర్ ప్రైజ్ కూడా గెలుచుకుంటారు. సో గెట్ రెడీ ఫర్ ద ఫైనల్ రౌండ్. ఇప్పుడు మీరు హైయెస్ట్ లో ఉన్నారు కాబట్టి ఈ రౌండ్ కూడా మీతోనే మొదలెడతాం. ఆ తర్వాత మీరు. ఇందులో చిన్న అడ్జస్ట్మెంట్ ఏంటంటే మీ నలుగురు ఆడొచ్చు, లేకపోతే మీ నలుగురు మారచ్చు. మీ నలుగురు ఆడుతున్నారా? లేదు, మారుతున్నారు. మారుతున్నారు. నలుగురు మారుతున్నారు. నలుగురు. ఆ కొత్త నలుగురు వచ్చేయండి. అలా మీ నలుగురు, మారుతారు. చేంజ్. మీ నలుగురు వచ్చేయండి. మీకు ఒక బొమ్మను చూపిస్తాం. ఎన్నో బొమ్మలు వస్తాయి. అందులో ఒక బొమ్మ మీ బొమ్మ. ఆ తర్వాత మీకు కొత్త బొమ్మ. ఆ బొమ్మని మేము ఇక్కడ విడివిడిగా 12 బాక్సెస్లో పెట్టాం. సో మీరు ఆ బొమ్మలో మంచి ఆధారాలు ఉంటాయి. అది క్యారెక్టర్స్ కావచ్చు, కలర్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు, నేచర్ అవ్వచ్చు. ఆ ఆధారాలని మీరు ఆధారంగా చేసుకుని
నేను టైం స్టార్ట్స్ నవ్ అన్న తర్వాత ఈ 12 బాక్సెస్ని ఫస్ట్ ఇక్కడికి తెచ్చుకోవాలి. ఇక్కడికి చేర్చిన తర్వాత ఆ ఆధారాలతో మీరు మళ్ళీ అదే బొమ్మని ఈ ప్లాట్ఫామ్ మీద రీక్రియేట్ చేయాలి. టోటల్గా మీకు 180 సెకండ్స్ టైం ఉంటుంది, అంటే 3 నిమిషాలు. సో ఈ రౌండ్లో ఎవరు ఫాస్ట్గా చేస్తారు, ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి 180 సెకండ్స్. వాళ్ళు ఒకవేళ 175 సెకండ్స్లో చేస్తే మీరు 174th సెకండ్ బజన్ టచ్ చేయాలి. సో ఈ ఛాలెంజ్లో కానీ మీరు గెలిచేస్తే ఆల్రెడీ గెలుచుకున్న ఈ డబ్బుతో పాటు ఎపిసోడ్ గెలవడంతో పాటు ఈ బంపర్ ప్రైజ్ గెలుచుకుంటారు. So let's start playing the final round. Episode winner ni decide chese round number 4. What amma? What is this bomma? Okay, ముందు మీ బొమ్మను చూసేయండి. మంచి క్లూజ్ ఉన్నాయి, మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి, ప్రాపర్టీస్ ఉన్నాయి. వచ్చేయండి నలుగురు. టైం స్టార్ట్స్ నౌ. Ready, start. చాక్లెట్ రివర్స్ పైన కింద కరెక్ట్గా పెట్టండి, అన్నీ వస్తాయి. పైన అదే రోల పైన నటరాజ్. అది రైట్ సైడ్. రైట్ సైడ్ కింద బాక్స్ చెక్ చేయండి. చాక్లెట్ పైకి. యాక్చువల్గా 12 బాక్సులు కదమ్మా. సో 4th రో రావాలి కదా. ఆ చాక్లెట్ పట్టుకుని ఉంటే మీకు 3 బాక్సులు అయిపోయేది. వెల్ రైట్, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం, మంచి అమౌంట్ గెలుచుకున్నారు. 66,000. సో ఇప్పుడు మీకు 180 సెకండ్స్ లక్కీగా వాళ్ళు అవకాశం ఇచ్చారు. సో 180 సెకండ్స్ టైం ఉంది. సో ముందు మీ బొమ్మను చూసేయండి. ఓకే, మంచి క్లూసే ఉన్నాయి, అన్ని మసాలా దినుసులు. వచ్చేయండి. వాళ్ళకేమో చాక్లెట్, మీకేమో మసాలా. ఓకే, రెడీయా? చూసుకోండి క్లూజు. టైం స్టార్ట్స్ నౌ. రెడీ, స్టార్ట్. Good.
మీ నలుగురికి టైం ఉంది, వాళ్ళు లక్కీగా మీకు టైం ఇవ్వలేదు. సో వాళ్ళు 106 సెకండ్స్లో చేసి ఉంటే మీరు 105లో కొట్టాలి. మీకు ఇంకా దగ్గర దగ్గర 75 సెకండ్స్ హ్యాపీగా టైం తీసుకుని ఓ మంచి డాన్స్ చేసుకుని రైట్ ఆన్సర్. $24,000 బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు. ఎపిసోడ్ విన్నర్స్ వచ్చేయండి, నాదెళ్ల వారి కుటుంబం. సో లాస్ట్ లో బంపర్ ప్రైజ్ మిస్ అయినా చాలా మంచి అమౌంట్ గెలుచుకున్నట్టు 66,000 ఎపిసోడ్ రన్నర్. నాకు యాక్చువల్లీ జాంగ్రీ చాలా ఇష్టం అండి. జాంగ్రీ చాలా టేస్ట్గా ఉంది. సో బాగానే మంచి డబ్బు గెలుచుకున్నారు. అలాగే మీరు ఫైనల్ రౌండ్ మాణిక్యం గారి ఫ్యామిలీ అదరగొట్టారు. ఓకే, వీళ్ళకి మంచి అమౌంట్ వచ్చింది, వాళ్ళు మంచి బంపర్ ప్రైజ్ గెలుచుకున్నారు. సో ఇద్దరు చాలా 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 హ్యాపీగా ఉన్నారు. నేను జాంగ్రీతో హ్యాపీగా ఉన్నాను. మళ్ళీ వచ్చే వారం 2 కుటుంబాలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు శుభరాత్రి. తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే. తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు